కొన్ని కూరగాయలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తాయి. కానీ వాటికి అంతగా ఆదరణ ఉండదు. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే దొండకాయ. దొండకాయలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం రెగ్యులర్గా కూరల్లో వాడేటువంటి సాదాసీదా దొండకాయ రక్తహీనతను తగ్గిస్తూ రక్షణ కవచలాగా మారుతుందని మీరు నమ్ముతారా? ఈ చిన్న కూరగాయ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలను ఎలా నియంత్రిస్తుందో మీకు తెలుసా? దొండకాయ కేవలం ఒక రుచికరమైన వేపుడు కోసం మాత్రమే కాదు, ఆస్మా లాంటి దీర్ఘకాలపు సమస్యలను కట్టడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో దీన్ని ఒక శక్తివంతమైన ఔషధంగా వాడతారు. ఎందుకు వాడతారో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. దొండకాయలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, అవునా అని అనుకుంటారు. కాబట్టి వీటిని తెలుసుకుందాం. మెయిన్గా చెప్పాల్సినటువంటి దొండకాయకి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం ఉంది. విటమిన్లు, ఖనిజ లవణాలు దొండకాయలో చాలా ఎక్కువ. దొండకాయని ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన బి విటమిన్లు, విటమిన్ సి సమృద్ధిగా మీకు అందుతాయి. ప్రతిరోజు 50 నుంచి 100 గ్రాముల లేత ఈ దొండకాయని తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. దీన్ని పప్పు లేదా కూర రూపంలో తీసుకుంటూ ఉంటే పోషకాలు నేరుగా కణాలకు చేరతాయి. దీంట్లో ఉండేటటువంటి విటమిన్ B1 కానీ, B2 కానీ, B3 కానీ, B6, B9 అంటే ఫోలేట్, ఇలాంటివన్నీ కూడా నర్వస్ సిస్టమ్ని, నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. అలాగే కాల్షియం, ఐరన్, పొటాషియం ఇలాంటి ఖనిజ లవణాలు రక్తహీనత అంటే ఎనీమియా సమస్యను నివారించడానికి కీలకమైన పాత్ర పోషిస్తాయి. అయితే అసలైన ఒక విషయం ఉంది. రోగనిరోధక శక్తి. దీన్ని ఈ దొండకాయతో పెంచుకోవచ్చు. ఫ్రీక్వెంట్గా జలుబు, ఇన్ఫెక్షన్స్ బారిపడే వాళ్ళు ఈ దొండకాయని ఆహారంలో భాగం చేసుకోవాలి, విరివిగా తీసుకుంటూ ఉండాలి, వాడుకుంటూ ఉండాలి. ఇది శరీరంలో సహజసిద్ధమైన రక్షణ వ్యవస్థని బలోపేతం చేసి అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. రోజువారీ భోజనంలో ఈ దొండకాయని దీని కూరని చేర్చుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల ముప్పు చాలా వరకు తప్పుతుంది. దీంట్లో ఉండేటువంటి విటమిన్ సి తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచుతూ రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇది శారీరక కణజాలాన్ని ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తూ అంతర్గత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణ వ్యవస్థని రెగ్యులేట్ చేసుకోవడానికి, డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకోవడానికి మీకు దొండకాయ ఉపయోగపడుతుంది. మలబద్ధకం లేదా అజీర్తితో బాధపడే వాళ్ళు దొండకాయ వేపుడు కంటే కూడా కూర లేదా పచ్చడి రూపంలో తీసుకోవడం అనేది బెస్ట్ పద్ధతి. ఇది ఆ పొట్టని తేలిగ్గా ఉంచుతూ వ్యర్థాన్ని బయటికి పంపించడానికి సహాయపడుతుంది. జీర్ణకోశ వ్యాధులు ఉన్నప్పుడు దీన్ని వారానికి కనీసం 3 సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దొండకాయలో ఉండేటువంటి పుష్కలమైన పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది పేగుల కలికని క్రమబద్ధీకరిస్తుంది. ఇది జీర్ణకోశంలో ఉండేటువంటి మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధికి దోహదపడుతూ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేసుకోవాలంటే దొండ మీకు ఉపయోగపడుతుంది. మధుమేహం ఉన్నప్పుడు పరిగడుపున 1/4 కప్పు దొండకాయ రసాన్ని లేదా ముక్కల్ని తీసుకోవటం, తాగటం వల్ల రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడమే కాకుండా శరీరంలో ఈ చక్కెర వినియోగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. చక్కెర వ్యాధి నియంత్రణకి ఇది ఒక సహజసిద్ధమైనటువంటి మార్గం. ఇది పరిశోధనలో తేలింది. దొండకాయలో ఉండేటువంటి యాంటీ హైపర్గ్లైసిమిక్ లక్షణాలు ఈ కార్బోహైడ్రేట్ తాలూకు శోషణని నెమ్మదింపజేస్తాయి. దీంతో భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా కంట్రోల్ అవుతాయి. ఇది డయాబెటీస్ మెలిటస్ సమస్య నుంచి రక్షణ కల్పిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే దొండ మీకు సహాయపడుతుంది. కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు పనిచేసే వాళ్ళు కంటి చూపుని పెంచుకోవడానికి దొండకాయని ఆహారంలో భాగం చేర్చుకోవాలి, భాగంగా తీసుకుంటూ ఉండాలి. ఇది కళ్ళకు అవసరమైన పోషణ అందిస్తూ అలసటని తగ్గిస్తుంది. కంటి చూపు మందగించిన వాళ్ళు దొండకాయతో పాటు ఆకుకూరలను కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఉండేటువంటి బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఏగా రూపాంతరం చెందుతుంది. ఇది ఆ రేచీకటిని నివారించడమే కాకుండా కంట్లో ఉండేటువంటి రెటీనా తాలూకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ దృష్టి స్పష్టతని పెంచుతుంది. ఇక ఆస్మా నివారణ, క్యాన్సర్ ముప్పు నివారణ ఇలాంటివి దొండ చేస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులు లేదా ఆస్మా ఉన్నప్పుడు దొండకాయని తరచుగా తీసుకోవడం వల్ల రిలీఫ్ ఉంటుంది. దీన్ని సరైన పద్ధతిలో వండుకొని తినడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. క్రమం తప్పకుండా దీన్ని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి శ్వాసనాళాల వాపు తగ్గుతుంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారంగా దొండకాయలో కొన్ని ప్రత్యేకమైన సమ్మేళనాలు శ్వాసనాళాల్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇది ఎలర్జీ కారకాన్ని కంట్రోల్ చేస్తూ శ్వాస ప్రక్రియను సులభతరం చేస్తుంది. దీనివల్ల ఆస్మా తీవ్రత తగ్గుతుంది. అలాగే క్యాన్సర్ విషయం కూడా
క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేటువంటి దొండకాయని చేర్చుకోవాలి. ఇది శరీరంలో ఉండేటువంటి విషపూరిత పదార్థాలను బయటికి పంపడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. లైఫ్ స్టైల్ మార్పుల వల్ల వచ్చేటువంటి క్యాన్సర్ కణాల తలకు వృద్ధిని ఈ దొండ సమర్థవంతంగా అడ్డుకోగలుగుతుంది. ఎందుకంటే దొండకాయలో ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి కణాల అసాధారణ విభజనని నిరోధిస్తాయి. ఇది ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, పేగు క్యాన్సర్ కారకాలను నిర్మూలించడానికి సహాయపడుతుందని ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలు చెబుతున్నాయి. దొండకాయ తాలూకు కొన్ని ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాలి. దొండకాయని కేవలం ఏదో పెదవుల అందంతో పోల్చడానికే కాకుండా మన శరీరానికి అవసరమైన ఒక శక్తివంతమైన ఔషధ గని కింద మనం ఐడెంటిఫై చేయాలి. సాధారణంగా మనం చులకనగా చూసేటువంటి ఈ కూరగాయలో క్యాన్సర్ కణాల పెరుగుదలని అడ్డుకునేటువంటి అద్భుత గుణాలు దాగున్నాయి. దీన్ని సరైన పద్ధతిలో ఆహారంలో చేర్చుకోవటం వల్ల శక్తి పెరగటంతో పాటు అనేక జీవక్రియలు మెరుగుపడతాయి. ఆయుర్వేదం ప్రకారంగా దొండకాయ అనేది రక్తశుద్ధికి, జీర్ణ వ్యవస్థ తలకు పనితీరు మెరుగుపడటానికి తోడ్పడుతుంది. దొండకాయని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ముగింపుగా మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం మనవి చేయాలి. దొండకాయ అనేది కేవలం రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు, ఇది అనేక పోషకాలకు గని, ఇంకా ఎన్నో దీర్ఘకాలపు వ్యాధులను అరికట్టే సహజసిద్ధమైనటువంటి ఔషధం. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతోనే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.